అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో అతిపెద్ద భూ కుంభకోణం బయటకొస్తోంది. నిబంధనలు తుంగలోకి తొక్కుతూ ఎండోమెంట్ భూములను స్వాధీనం చేసుకుని మేఘాలాంటి కంపెనీలకు కేటాయించిన తీరు విస్తుగొల్పుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా భూముల కేటాయింపుపై నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వేల కోట్ల విలువ చేసే భూములను మేఘా కృష్ణారెడ్డి ఇతర కంపెనీలకు ధారాదత్తం చేయడంపై రాష్ట్రీయ వానరసేన అఖిల భారత అధ్యక్షుడు, దేవాలయ భూముల కాపలాదారు నామ్ రామ్ రెడ్డి మండిపడుతున్నారు. ఆధారాలతో సహా అప్పుడు జరిగిన భూభాగోతాన్ని బట్టబయలు చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్లో సీతారామ దేవస్థానానికి సర్వే నంబర్ 1663 నుంచి 1673 వరకు సుమారు 1148 ఎకరాల 12 గుంటల భూమి ఉండేది. ఈ భూమి టీఎస్ఐఏఏసీకి కావాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ 2021లో ఎండోమెంట్ కమిషనర్కు లేఖ ఇచ్చింది. అయితే ఎండోమెంట్ కమిషనర్ భూములు ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో ఎండోమెంట్ భూములను టీఎస్ఐఏఏసీకి కేటాయించాలని కోరుతూ రెవెన్యూ శాఖ హైకోర్టుకు వెళ్లింది. అయితే హైకోర్టు కూడా రెవెన్యూ శాఖ పిటిషన్ను తిరస్కరించింది. ఎండోమెంట్ భూములను ఇవ్వలేమని తేల్చి చెప్పింది. రాష్ట్రీయ వానరసేన అఖిల భారత అధ్యక్షులను, మా యొక్క ఆర్గనైజేషన్ దేవాలయ భూముల కాపలాదారులం. మా ట్యాగ్ లైన్ ఏదైతే సీతారాంపూర్, షాబాద్ మండల్, సీతారాంపూర్, రంగారెడ్డి జిల్లాలోని సీతారామస్వామి దేవస్థానానికి 1148 ఎకరాల 12 గుంటల భూమి ఉండేది. ఈ భూమిని 2021లో ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు టీఎస్ఐఏసీకి కావాలని కమిషనర్, ఎండోన్మెంట్స్ కమిషనర్ గారికి ఓ లెటర్ పంపించారు. అంటే ఎండోన్మెంట్స్ కమిషనర్ గారు రిప్లై ఇచ్చారు, ఇది మేము ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే దేవాలయ భూములను మేము కాపలా పరిరక్షించడానికి కానీ అలాట్ చేస్తున్నాం తెలియదు. ఎండోన్మెంట్స్ యాక్ట్ ప్రకారం ఏదన్నా పనికిరాని ల్యాండు వాళ్ళు రక్షించుకోలేము, దాంట్లో ఏ పంటలు వండవు, రైతులకు కూడా పనికి ఇది లేదన్నప్పుడు ఆక్షన్ పెట్టి అమ్మాలి, ఓపెన్ ఆక్షన్ అని అయిన తర్వాత మేము ఇస్తాం వీల్లేదు, ఏదున్నా హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి వారు రిప్లై ఇవ్వడం. అయిన తర్వాత వారు రిప్లై ఇచ్చినాక ఏదైతే గవర్నమెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ అడిగితే హైకోర్టు పర్మిషన్ రిజెక్ట్ చేసింది, ఇవ్వలేమని. ఎందుకంటే అవన్నీ కూడా మంచి పంట పొలాలు సాగుకు వచ్చాయి, రైతులు వాళ్ళ జీవనాధారం 70-80 సంవత్సరాల నుంచి జీవనాధారంగా ఉన్నటువంటి ల్యాండ్స్ అవి. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఎండోమెంట్ నిర్ణయాన్ని, హైకోర్టు తీర్పును తుంగలో తొక్కి రెవెన్యూ శాఖ భూసేకరణ చేసింది. సీతారాంపూర్లో ప్రస్తుతం సుమారు 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఎకరానికి ధర పలుకుతూ ఉండగా 11 లక్షల రూపాయల చొప్పున ధర నిర్ణయించి ఆ మొత్తం భూమికి అయిన నగదును ఆలయానికి చెల్లించింది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు మరెక్కడా చెల్లించని విధంగా కాస్తుకు ఉన్న రైతులకు కూడా ఎకరానికి 11 లక్షల రూపాయల చొప్పున చెల్లించింది. పరిహారంతో పాటు ఇల్లు కట్టుకునేందుకు కూడా జాగా కేటాయించింది. ఇన్ని రోజులు ఎండోమెంట్ భూముల ద్వారా ఉపాధి పొందుతున్న రైతులు ఎలాంటి ఆందోళనలు చేయకుండా వీరికి పరిహారం కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎలాంటి గైడ్ లైన్స్ లేకుండా వీరికి పరిహారం ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచి పంట పొలాలు సాగుకు వచ్చాయి, రైతులు వాళ్ళ జీవనాధారం 70-80 సంవత్సరాల నుంచి జీవనాధారంగా ఉన్నటువంటి ల్యాండ్స్ అవి. అయిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోయినా ఇవన్నిటిని బేఖాతరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులను దీంట్లో బేఖాతరు చేస్తూ ల్యాండ్ అక్విజిషన్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రలో ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడ కూడా కాస్తుఖానా లేదు ధరణి. కానీ పాత దాంట్లల్లో వీళ్ళంతా కూడా రైతులు చేసుకుంటున్న 70 ఏళ్ళ నుంచి వాళ్ళ పేర్లు తీసి రైతులకు 11 లక్షలు ఇచ్చారు ఎకరాకు. వాళ్ళు అంతకుముందు పొజిషన్ అమ్ముకునేది 3 లక్షలకు 4 లక్షలకు పొజిషన్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఆ అవసరం ఉన్నప్పుడు 3 లక్షలు ఇచ్చి పొజిషన్ ఒకటి పని చేసుకుని సంవత్సరానికి ఇంత దేవాలయాన్ని కట్టేది. కాకుండా వాళ్ళకి 11 లక్షలు, ఎందుకంటే లోకల్గా వాళ్ళు వ్యతిరేకిస్తారు, గొడవ అవుతారు. ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం వల్ల దేవాలయ ల్యాండ్స్ అక్వైర్ చేస్తే ఎవరైతే అక్కడ రైతులు ₹1 ఎక్కడ ఇవ్వలేదు. దేవాలయానికి కావాల్సి దేవాలయానికి ఇచ్చారు కానీ ఎవరికి ఇవ్వలేదు. అలాంటి దాంట్లో ఈడ 11 లక్షలు ఇచ్చారు. మేము హైకోర్టులో వానరసేన పిల్ వేయడం జరిగింది. 7/2022 పిల్ అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత సెకండ్ వాయిదాకు వచ్చి దేవాలయానికి ఎండోన్మెంట్స్ కూడా 11 లక్షల రూపాయలు, ఎకరాకు 11 లక్షల లెక్కన చెక్కు తెచ్చి 90 కోట్లదో 89 కోట్లదో చెక్కు తెచ్చి ఇన్వార్డులు ఇచ్చిపోయారు ఎండోన్మెంట్స్కు. అంటే ఎవరు డిసైడ్ చేసారు 11 లక్షలు రైతులకి ఇవ్వమని? పట్టేదారుకు 11 లక్షలు, రైతులు పొజిషన్లు ఉన్న వాళ్ళకు 11 లక్షలు, కౌలుదారులకి ఎట్లు ఇచ్చారు అది ఏం తెలియదు. ఆయన ఏ ప్రాతిపదికన ఇచ్చారు కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా గైడ్ లైన్స్ లేవు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాచారం వద్ద ఫార్మాసిటీ కోసం 1100 ఎకరాలు ఎండోమెంట్ భూములను తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ హైకోర్టుకు వెళ్లగా ప్రభుత్వ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అయితే ఇక్కడ మాత్రం సీతారాంపూర్లో అమలు చేసిన చట్టాన్ని అమలు చేయలేదు. సీతారాంపూర్లోని ఎండోమెంట్ భూములను రెవెన్యూ శాఖ టీఎస్ఐఏఏసీకి కేటాయించింది. ఇందులో మేఘా కృష్ణారెడ్డికే దాదాపు 50% భూములను కేటాయించారు. మిగతా సంస్థలకు 10 ఎకరాలు 15 ఎకరాల చొప్పున కేటాయించినట్లు తెలుస్తోంది. అయిన తర్వాత ఈరోజు అదే ఫార్మాసిటీ కోసం ఏదైతే 1100 ఎకరాలు యాచారం దగ్గర కూడా మండలంలో కూడా తీసుకున్నారు. వాళ్ళకు ₹1 ఇవ్వకుండా పంపించేస్తే వాళ్ళు కోర్టు స్టే చేసింది, దేవాలయ భూములు తీసుకుంటేందుకు వీల్లేదని. అంటే ఒక దగ్గర ఒక రూలు వీళ్ళు ద్వంద్వ ప్రమాణాలు పాటించరు. దాంట్లో అన్ని లొసుగులే. ఒకళ్ళు అయిన తర్వాత ఈ తీసుకున్న ల్యాండ్ అక్కడ ఉన్నది మార్కెట్ వాల్యూ అక్కడ ఎకరా 4 కోట్లు 5 కోట్లు ఉంది. అలాంటి ల్యాండ్ను 11 లక్షలు అక్కడ ఎండోన్మెంట్స్కు 11 లక్షలు రైతులకు ఇచ్చి, అంటే 22 లక్షలు, డెవలప్మెంట్ అయితే ఇంకో 28 లక్షలు అయితే ఉండొచ్చు. మొత్తం చూస్తే 50 లక్షలకు ఎకరా అంటే పంచుకున్నారు. ఇక వాళ్ళకు ఉన్న దాంట్లో మేజర్ షేరు మొత్తం దాంట్లో ఉన్న ఏదైతే ల్యాండ్ అక్వైర్ అయిందో దాంట్లో 50% మెగా కృష్ణారెడ్డికే. మిగతావన్నీ గవర్నమెంట్ చెల్లించింది. ఏ ప్రాతిపదిక ఏది లేదు. వాళ్ళు ఇష్టారాజ్యం రాజు దలుసు కూడా దెబ్బల కర్వ అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేశారు. అన్నీ అయిన తర్వాత ఈరోజు కూడా అక్కడ మేము కోర్టులో కేసు పెండింగ్ ఉండగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అవి దాంట్లో ఎట్లా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మేము ఇప్పటికి ప్రతిసారి వేస్తున్నాం. కోర్టులో ఒకసారి బెంచ్ మీదకి రాదు, 6 నెలలు 8 నెలలు బెంచ్ మీదకే రాదు కేసు, వాయిదాలు పడుతున్నాయి. అయిన తర్వాత మేము న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. మన వేస్తే ఏదైతే ఉందో ల్యాండు ఇంట్రీమ్ ఆర్డర్లో ల్యాండ్లో ఏది జరిగినా మా తుది తీర్పులు అది ఎట్లా తుది తీర్పు లోబడే ఉంటుంది అని కూడా ఇచ్చిర్రు. అయిన తర్వాత మేము కోరుతున్నాం ఏంటంటే ఈరోజు కేటీఆర్ ప్రభుత్వం వల్ల ఏదైతే ఇలాగా అన్యాయంగా జరిగినటువంటి కేటాయింపులను రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ఏదైతే ఈ యొక్క సిస్టమ్ ఎక్కడా లేదు రాష్ట్రం వల్ల ఈ విధంగా 11 లక్షల వరకు, అది కాక ఎవరు ఐడెంటిఫై చేసారు రైతులు ఎవరెవరు ఉన్నారని పాత పానీలు తీసారు. పాత పానీలు ధరణి వచ్చిన తర్వాత పాత పానీలల్లో ఎవరున్నారు, ఆ రోజు ఉన్న వాళ్ళు ఈ రోజు పొజిషన్ అమ్ముకొని వేరే వాళ్ళు ఉండొచ్చు. అంటే ఇవన్నీ లోపభూయిష్టమే. అందుకోసం దీని మీద ఇది పెద్ద స్కామ్. దేవాలయ భూముల మీద మొన్న అసెంబ్లీలో కూడా మేము మహేశ్వర్ రెడ్డి గారికి రిప్రజెంట్ చేస్తే వాయిదా తీర్మానం ఇచ్చిండు దేవాలయ భూములు దీంట్ల కోసం అని. ఇస్తే తిరస్కరించబడ్డది. అయిన తర్వాత దీని మీద మేము పట్టుదలగా హైకోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ యొక్క పనులన్నిటిని కూడా ఎక్కడ జరుగుతున్నాయి అన్నీ ఆపి ప్రజాధనం, అది రైతులకు ఇచ్చిన పైసలైనా ఇక్కడ దేవాలయం ఇచ్చిన ప్రజాధనాన్ని ఏదైనా దేవాలయ భూములు ఎవరు గవర్నమెంట్ అలాట్ చేసినాయి కాదండి, దాతలు ఇచ్చినాయి. అవి గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా దేవాలయ భూములన్నీ కూడా దాతలు ఇచ్చారు దేవాలయాల ప్రొటెక్షన్ కోసం. వాళ్ళ పిల్లలు లేరా, వాళ్ళ మనవాళ్ళు ఉన్నారు ఇప్పటికే, ఆ డొనేట్ చేసిన వాళ్ళ మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకోలేరా? అంటే ఈ వ్యవస్థలు ఈ విధంగా మెగా కృష్ణారెడ్డికి ప్రతి దగ్గర ఓ స్కామ్ల, ప్రతి దాంట్లో ఆయన స్కామ్ లేనిది ఏది లేదు. అందుకోసం దీని మీద సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు మొత్తం 1100 ఎకరాలకు పైగా ఉందని చెప్పారు. అందులో మెగా కృష్ణారెడ్డికి ఎంత, మిగతా భూమి ఎవరికి? ఈడ మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. టీఐసీ ఇంతకుముందు అయితే అసలే ఇవ్వకపోదు, ఇప్పుడేమన్నా ఇస్తారో మొన్ననే అప్లై చేయమని చెప్పినాము. అది మా యొక్క వానరసేన మెంబర్స్ చూస్తున్నారు. అయితే మనకు తెలిసినంత వరకు మెజారిటీ 50% ఆఫ్ ది ల్యాండ్ ఓన్లీ మెగా కృష్ణారెడ్డికి. మిగతా అన్ని 15 ఎకరాలు 150 ఎకరాలు నా దగ్గర లేఅవుట్ కాపీ ఉంది. ఎవరెవరికి అన్ని పేరు లేదు, కానీ ఎవరెవరికి ఎంత అలాట్ చేసిండ్రు అనేది నా దగ్గర కాపీ కూడా ఉంది. అది కూడా మీకు ఇస్తాను నేను. ఎంత అంటే మెగా సంస్థకు సంబంధించి ఏ సంస్థకు అప్పగించింది? మెగా అంటే కృష్ణారెడ్డి అని తెలుసు, కానీ ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పారు. దాంట్లోనే ఏ సంస్థ అనేది మరి మెగా అయినా ఇంకోటి ఇప్పుడు బీవైడి ఉంది కదా, దానికి బస్సుల కోసం ఎలక్ట్రానిక్ బస్సుల కోసమా, అది మాకు క్లారిటీగా రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు రావాలంటే కష్టం కదా. మాకు ఏ సంస్థ అనేది ఇప్పుడు అడుగుతున్నాం. అయిన తర్వాత మేము ఇప్పుడు కూడా టీజీఐఐసి, ఇప్పుడు టీఎస్వై టీజీఐఐసి వాళ్ళని కూడా కోరుతున్నాం. ఎవరెవరికి ఎంత అలాట్ చేసారో మేము లెటర్ పెడతాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ వర్క్ జరుగుతున్నాయి. ఆల్రెడీ అంతా వర్క్ జరుగుతున్నాయి. రోడ్లు వేస్తున్నారు, ఫార్మేషను, ఆ భూములు పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్లాట్లని ఇస్తున్నాం అని చెప్పారు. ల్యాండ్స్ 11 లక్షలు కాకుండా మళ్ళీ వాళ్ళకు ఒక ఇల్లు కట్టుకోవడానికని
సీతారాంపూర్లోని సీతారామాలయానికి చెందిన ఎండోమెంట్ భూముల్లో కాస్తుకు ఉన్న రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలని ఓ సందర్భంలో అప్పుడు ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి అప్పటి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడే ఈ భూములపై కేటీఆర్ కన్ను పడిందంటున్నారు. సీతారాంపూర్లోని ఎండోమెంట్ భూముల అన్యాక్రాంతంపై సిబిఐ ఈడీకి ఫిర్యాదు చేశారు. దేవాదాయ భూములను లీజుకి ఇవ్వాలని, ధారాదత్తం చేయవద్దని కోరుతున్నారు. అందులో రైతులకు కూడా లీజుకు ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు. ఏమైనా దేవాలయ భూమిని కబ్జా కాకుండా కాపాడడమే మా ధర్మం, కానీ వాళ్ళకి అనుమతులు ఉన్నాయా, వాళ్ళ పర్మిషన్లు, సివిల్ డిస్ప్యూట్స్ మాకు అవసరం లేదు. ఇంకోటి ఇది పెద్ద స్కామ్ గా మీరు అభివర్ణిస్తున్నారు. 100% అందులో అంటే మెగా కృష్ణారెడ్డి వెనుక గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరున్నారని మీరు 100% కేటీఆర్ అండి. వేరే ఎవరు లేరు, కేటీఆర్ దాంట్లో కర్త కర్మ క్రియ అంతా ఆయన్ని. అది అంతకుముందు ఏదైతే విశ్వేశ్వరరెడ్డి గారు బీఆర్ఎస్కి వెళ్ళి ఎంపీ ఉన్న తర్వాత ఆయన ఏం చేసిండంటే, ఒకసారి రైతులందరూ ఆడ పొలాలు చేసుకునే వాళ్ళకు రైతు బంధు వస్తలేదు, ఏదో వస్తలేదు, వాళ్ళు ఇన్నేళ్ళని చేసుకుంటున్నారు, వాళ్ళకు కూడా రైతు బంధు చేయాలని పోయి కేటీఆర్ గారి దృష్టి తీసుకొస్తే ల్యాండ్ చూసి ఆడికెళ్ళి ఆయన డేయాకాండ్లు దాని మీద పడ్డాయి. దేవాలయ భూములను అన్యాక్రాంతం చేయాలి. సీతారాంపూర్ దేవాలయాల భూములకు సంబంధించి మీరు అంటే ప్రభుత్వ పెద్దలతో పాటు ఈ స్కామ్ విషయంలో ఇతర దర్యాప్తు సంస్థలకు ఏమైనా ఫిర్యాదు చేశారా? సిబిఐకి ఇవ్వడం జరిగింది, ఈడీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది పెద్ద స్కామ్, 3-4 వేల కోట్ల ప్రాపర్టీ స్కామ్ ఇది దేవాలయ భూములది. అందుకోసం రెండింటికి కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు అయితే మేము చేయగలిగింది కంప్లైంట్ ఇవ్వడమే, కానీ దాన్ని మమ్మల్ని ఏదన్నా అడిగి ఎవిడెన్స్లు కావాలంటే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. బిల్లు కూడా పెండింగ్ ఉంది. అది ఈ విషయం. సో ఓవరాల్గా మీరు ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ప్రభుత్వాన్ని, నేను చెప్తున్నా కదా, దేవాలయ భూములు ఎవరు అన్యాక్రాంతం చేసినా అధికారం కోల్పోతారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల దేవుడు అనేవాడు ఉన్నాడు, వారిని దేవుని దగ్గరికి అందరం షటకోపం పెట్టించుకుంటాం. కానీ వీళ్ళు కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళు గత ప్రభుత్వం దేవునికే షటకోపం పెట్టారు. అందుకోసమే వాళ్ళకు తగిన బుద్ధి జరిగిందనేది, శాస్త్ర జరిగిందనేది మేము చెప్తున్నాం. మా నమ్మకం, మా విశ్వాసం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.